మోకాలు అరిగిపోయింది లేదా జాయింట్ అరిగిపోయింది అంటే మెయిన్గా కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వటమే. అది రాపిడి వల్ల, జాయింట్లో ఉన్న గుజ్జు అరిగిపోయినా రాపిడి వల్ల కానీ, దెబ్బ వల్ల కానీ, లేదా వయసురీత్యా ఆర్థరైటిస్ అన్నప్పుడు కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోతుంది. కార్టిలేజ్ రీజనరేట్ న్యాచురల్గా అవ్వటానికి మెయిన్గా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నాన్ వెజిటేరియన్ సోర్స్ అయితే ఫిష్లో ఎక్కువ ఉంటుంది. సాల్మనెల్లా ఫిష్ అంటాం, ఆ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్ సోర్స్లో లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆల్మండ్స్, నానబెట్టిన బాదం గింజలు పొద్దున్నే తీసుకోవచ్చు 8 నుంచి 10. లేదు వాల్నట్స్ అంటాము, లేదా ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటాము. స్ప్రౌట్స్, మొలకల్లో కూడా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ ఇలాంటి వాటిలో కూడా విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి రిచ్ ఫుడ్స్లో ముఖ్యంగా అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఏమన్నా కూడా విటమిన్ సి రిచ్ ఫుడ్స్. విటమిన్ డి సప్లిమెంట్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ముఖ్యంగా కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏదైనా ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ ఫామ్లో అయితే విటమిన్ డి నానో క్యాప్సూల్స్ ఉంటాయి. అట్లాగే విటమిన్ కే అండ్ విటమిన్ డి కలిపిన కాంబినేషన్లో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా సరే కార్టిలేజ్ డ్యామేజ్ బాగుంటుంది. ఫుడ్స్లో ప్రధానంగా ఇందాక చెప్పిన డైట్ సోర్సెస్లో అధికంగా కాల్షియం కానీ లేక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ కార్టిలేజ్ రీజనరేట్ చేసే వస్తువులు కానీ ఉంటాయి. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్.